వెల్కమ్ బ్యాక్ టు హనీ ఛానల్. నేను మీ కల్పన. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రక్షాబంధన్ కదా, రక్షాబంధన్తో పిల్లలు హాలిడే ఇచ్చారు, ఇంట్లోనే ఉన్నారు. నాకు మాత్రం ఈ రక్షాబంధన్ మాత్రం హ్యాపీగా లేదు. ఆడపిల్లలకు రక్షణే లేనప్పుడు రక్షాబంధన్ ఏం చేసుకుంటారు? నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు జరిగే సంఘటనల వల్ల కొంచెం బాధగా ఉంది, ఆ మాట మాట్లాడాను. ఓకే, నా టాపిక్ ఏంటంటే ఈరోజు శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమిస్తాడంట, గద్దింపును అసహించువాడు పశుప్రాయుడవుతాడంట. తల్లిదండ్రులు శిక్ష అంటే ఏ కొడుకుని కానీ ఏ బిడ్డను కానీ తల్లిదండ్రులు కానీ గురువు కానీ ఎవరు కానీ శిక్షించాలని చూడడు. వాడు మంచి బాటలో నడవడానికి, వాడి ఫ్యూచర్ మంచిగా ఉండడానికే వాళ్ళు చిన్నప్పటి నుంచి గద్దించుకుంటూ చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు పనిష్మెంట్ ఇచ్చుకుంటూ పెంచుకుంటూ వస్తుంటారు కదా. దాన్ని ప్రేమించి పెరిగే పిల్లలందరూ మంచి పిల్లలు, మంచి జ్ఞానం గల పిల్లలు, మంచి సత్ప్రవర్తన డిసిప్లిన్ కలిగిన పిల్లలు లాగా తయారవుతారు. గద్దింపును అసహించుకొని తల్లిదండ్రులకు దూరంగా ఉండి తల్లిదండ్రులకి దూరంగా పెరిగి లోన్లీగా పెరగాలి, వీళ్ళంతే వీళ్ళంతే అని శిక్షను గద్దింపును అసహించుకొని దూరంగా పారిపోయే పిల్లలు ఉంటారు కదా. ఆ పిల్లలు పెరుగుతుంటే పశుప్రాయుడుగా తయారవుతాడట. పశుప్రాయుడు అని అంటే పశువుకి ఇది మంచి ఇది చెడు అని ఏమి తెలియదు కదా. ఈ మధ్య వాటికి కూడా తెలుస్తున్నాయి, అంటే పెంచే విధానం బట్టి. పెంపుడు కుక్కలు కానీ ఏదైనా కానీ కుక్కతో పోలుస్తున్నానని మాది తప్పుగా ఆలోచించుకొని నా ఆలోచనలో నేను మాట్లాడుతుంటే డాగ్ను మంచిగా పెంచితే అది విశ్వాసం గలదానిగా మనల్ని చూస్తుంది కదా. దానికోసం అని చెప్తున్నా. దీనిలో తప్పును వెతకండి. ఏందనంటే గద్దింపును ప్రేమించువాడు మంచి జ్ఞానం గల కుమారుడు కానీ జ్ఞానం గల కుమార్తె కానీ అవుద్ది. గద్దింపును అసహించుకొని శిక్షకు పనిష్మెంట్కు అసహించుకొని దూరంగా ఉండే పిల్లలు రాను వాళ్ళు ఏమవుతారంటే చెడు మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది, చెడ్డ క్రియలు చేయడానికి అవకాశం ఉంటుంది. మనం చెప్పనవసరం లేదు. ఈ వారం రోజులు 10 రోజుల నుంచి మనం చూస్తూనే ఉంటున్నాం కదా. మానవ విలువలు తెలియకుండా ఒక నొప్పి ఇతరుల మీద ఏంది అయ్యో పాపము అని అయ్యో పాపము అనే ఆలోచన లేకుండా వాళ్ళు పెరుగుతుంటారు. ఒక మనిషిని ప్రేమించకుండా ఒక రకంగా మానవత్వం లేకుండా పెరుగుతుంటారు. అందుకే చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఏదన్నా తప్పులు చేస్తే ఆ తప్పును అయ్యో నా బిడ్డనే కదా, అయ్యో పోనీ అని ఇతరులు ఎవరన్నా పేరెంట్ వచ్చినప్పుడు మీ పాప ఇలా చేసింది, ఇంకో ఫ్రెండ్ ఏదైనా చెప్పినప్పుడు మా పిల్లలు అలా చేయరు, మా పిల్లలు ఇలా చేయరు అని వాళ్ళ ముందు మాట్లాడతాను. ఒకవేళ చేస్తే వాళ్ళ ముందే అడిగి అలా చెయ్యొద్దు అని చెప్పాలి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలా చేయొద్దు అని ఏదో రకంగా గద్దించడమో కానీ పనిష్మెంట్ ఇవ్వడమో కానీ చేస్తే ఆ పిల్లలు జ్ఞానం గల పిల్లలు తయారవుతారు. లేదు అని వెనుకకేసుకొని వస్తుందనుకో, ఎంత తప్పు చేసినా తల్లిదండ్రులు కొడుకులను అతి ప్రేమగా చూస్తారు కదా. వాళ్ళకి చెప్తున్నా ఈ మాట, చిన్నప్పుడు తప్పు చేసినప్పుడే వాళ్ళని గద్దించండి. వాళ్ళు పెరిగిన తర్వాత అది తప్పు అని మానవ విలువలు వాళ్ళకి తెలిసి వస్తాయి. ఒకవేళ మీరు గద్దించకపోతే వాళ్ళు పశుప్రాయులాగా తయారవుతారు, మానవత్వం లేకుండా తయారవుతారు. లాస్ట్కి మిమ్మల్ని కొట్టడానికి కూడా వాళ్ళు వెనుకాడరు. ఇదే నా టాపిక్. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమిస్తాడు, గద్దింపును అసహించేవాడు పశుప్రాయుడవుతాడట. ఇదే నా టాపిక్. బాయ్ బాయ్ ఎవ్రీవన్.